హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పల్లి పకోడా చాలా క్రంచీగా స్పైసీగా ఈవినింగ్ స్నాక్స్లోకి, అది కూడా వర్షం పడుతున్నప్పుడు ఇలా స్పైసీగా అప్పటికప్పుడు చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1 కప్పు పల్లీలను అయితే తీసుకోవాలి. అందులోనే 1 కప్పు శనగపిండిని తీసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లో 1 స్పూను కారం వేసుకోవాలి. అది మీకు సరిపడినంత వేసుకోండి. ఎంత స్పైసీనెస్ కావాలో అంత. 1/2 స్పూను సాల్ట్ వేసుకొని 1/2 స్పూన్ చాట్ మసాలా, అందులోనే పసుపు కొద్దిగా వేసుకొని, ఇది వాము ఇలా కొంచెం చేత్తోటి రుద్దేసి ఇలా వేసుకోవాలి. తర్వాత ఇది మొత్తం కలిపేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ తగిన క్వాంటిటీలో మంచిగా పకోడా ఎలా చేసుకుంటామో ఆ పిండిని అయితే అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో వాటర్ అయితే కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అయితే పోసుకోకండి. ఇలా పోసుకొని ఇలా కలుపుకోవాలి మెత్తగా చేతితోటి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసుకొని అది మొత్తం హీట్ అవ్వనివ్వాలి. మనం గ్యాస్ని అయితే మీడియంలోనే పెట్టేసి పకోడాలను వేసుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచకండి, మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ప్రాసెస్ అంతా. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. అన్నీ దగ్గరకని వేసుకోకండి, తీసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా అయితే కొద్దిగా కొన్ని వేసుకుంటే సరిపోతుంది. తీసేటప్పుడు కూడా ఈజీగా తీసేయచ్చు. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న అన్నిటినీ ఇలా పకోడాలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఈజీగా ఇలా స్పైసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు ఎప్పుడైనా తినాలనిపిస్తే వర్షాకాలంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.